అందరికీ నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు అనంతపురం దగ్గర ఉన్నటువంటి మాల్యవంతం అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ గ్రాఫ్టింగ్ వంగ సాగు చేస్తున్నటువంటి రైతు నారాయణ స్వామి గారు అయితే ఉన్నారు. ఈయన గత సంవత్సరం అయితే కనుక ఒక అర ఎకరంలో ఈ గ్రాఫ్టింగ్ వంగ అయితే సాగు చేయడం జరిగింది. ఆ దిగుబడి బాగోవడంతో అయితే కనుక ఇప్పుడు మరొక ఎకరంలో అయితే కనుక ఈ గ్రాఫ్టింగ్ వంగ అయితే సాగు చేయడం జరిగింది. అసలు ఈ గ్రాఫ్టింగ్ వంగ సాగు చేసే విధానం ఏంటి, సాగు చేయడం వల్ల రైతుకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ మొక్కలు ఎక్కడ తీసుకున్నారు, ఎన్ని మొక్కలు వేసుకుంటున్నారు, దిగుబడి ఎట్లా వస్తుంది, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు రైతు నారాయణ స్వామి గారు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మనతో రైతు నారాయణ స్వామి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ గ్రాఫ్టింగ్ వంగ అనుభవాలు ఏంటని తెలుసుకున్నాం. నారాయణ స్వామి గారు నమస్తే. నమస్తే. నారాయణ స్వామి గారు, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నారు, అసలు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తుంటారు, అసలు ఏమేమి పంటలు వేస్తారు కొంచెం చెప్తారా? నేను 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఓకే, ఏమేమి పంటలు వేస్తుంటారు? మిర్చి, టమోటా, కూరగాయలు మొత్తం వాడుతుంటానండి. ఓకే, అవును, అంతా కూరగాయలు సాగు చేస్తుంటారు. కూరగాయలు సాగు చేస్తుంటాను. ఓకే, ఇప్పుడు వంగ సాగులో ఎప్పటి నుంచి అనుభవం ఉందండి మీకు? గత 3 సంవత్సరాల నుంచి నేను వంగ సాగు చేస్తున్నాను. ఓకే, ఎన్ని ఎకరాలు వేస్తుండే వాళ్ళు వంగ ఇంతకుముందు? 3 ఎకరాల్లో వంగ వేస్తుండేవాడిని అండి. 3 ఎకరాలు వేసేవాళ్ళు? 3 ఎకరాలు వేసేవాడిని. అయితే మామూలు వంగ వేసేవాడిని. మామూలు వంగ వేసేవాళ్ళు. ఇప్పుడు గ్రాఫ్టింగ్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఫస్ట్ గ్రాఫ్టింగ్ లోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మామూలు వంగకి ఈ వంగకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకే, మామూలు వంగ అయితే ఒక ఎకరాకి 8,000-9,000 పట్టేది మొక్క. ఈ మొక్క తీసుకోవడం వల్ల నాకు 2,000 దాకా మొక్క అవుతుంది. 2,000 మొక్కతో సరిపోతుంది. ఓకే, మంచిగా దిగుబడి వస్తుంది. ఆ మొక్కకి ఈ మొక్క డిఫరెన్స్ ఏంటంటే ఆ మొక్క వల్ల నాకు లాభం కూడా తక్కువ వచ్చేదండి. ఈ మొక్క పెట్టడం వల్ల నాకు లాభం కూడా కొద్దిగా ఎక్కువ పెట్టింది. ఓకే, ఎందుకంటే ఈ మొక్క పూత కూడా బాగా వస్తుందండి, కాయ కూడా షైనింగ్ వస్తుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. ఓకే, లాభం కూడా బాగానే వస్తుంది. దాని వల్ల లాభం వచ్చింది కానీ దీనంత లాభం నాకు రాలేదండి. ఇదే బాగా వచ్చింది లాభం. గ్రాఫ్టింగ్ వంగ వేయాలనే ఆలోచన ఫస్ట్ అసలు ఎలా తెలుసుకున్నారు? గ్రాఫ్టింగ్ వంగకి ఇంత ఈల్డ్ పెరుగుతుందని మీకు ఎట్లా తెలుసు? నేను మా పక్క రైతు ఒకసారి అడిగానండి. మా రైతు పక్కన రైతు కూడా నాటాడు. సో నేను దాంతో పాటు యూట్యూబ్ లో కూడా చూశాను, కొన్ని వీడియోస్ చూశాను. సో దాని సజెషన్ వల్ల నేను వేరే రైతు కనుక్కొని నాకు మొక్క బత్తలపల్లిలోనే ఆర్కా గ్రాఫ్టింగ్ వాళ్ళు ఇస్తున్నారని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళి నేను తీసుకొని వచ్చి నాటుకున్నానండి. ఫస్ట్ ఎంత విస్తీర్ణంలో వేశారండి? ఫస్ట్ వచ్చేసి మామూలు వంగ ఇది గ్రాఫ్టింగ్ వచ్చేసి నాకు నేను ఒక అర ఎకరంలో నాటుకున్నానండి. అదే టైంలో మామూలు వంగ కూడా నాటానండి. సో అది కూడా సపరేట్ నాటుకున్నాను. సరే, ఎందుకంటే దాని వల్ల ఎంత దిగుబడి వస్తుంది, దీని వల్ల ఎంత దిగుబడి వస్తుంది, ఆధిక్యం ఎంత వస్తుంది నేను చూశాను. సో దాని వల్ల మనకు మామూలు వంగ వల్ల ఏరు పురుగు అనేది ఎక్కువ కొడుతుందండి దీనివల్ల. ఎందుకంటే దీనికి గ్రాఫ్టింగ్ కదా. సో ఈ మొక్క అనేది ఎక్కువ హైట్ వచ్చి బాగా కాయ షైనింగ్ వచ్చేది. దాంతో పాటు అది మామూలు వంగ ఎట్లా అంటే కొద్దిగా హైట్ రావడం కాదు కానీ కొమ్మలు అనేటివి తక్కువ వచ్చేది. మామూలు వంగకైతే కొమ్మలు తక్కువ వచ్చేది. సో దాంతో పాటు నాకు ఈ పూత కూడా తక్కువ కాసేదండి దానికి. మామూలు వంగకైతే తక్కువ వస్తుంది. ఇది గ్రాఫ్టింగ్ వంగ కాబట్టి కొద్దిగా ఎక్కువ పూత వచ్చి కాయ కూడా నిలబడుతుంది. కాయ కూడా నిలబడి ఆ మామూలు వంగకైతే కాయ నిలబడినా కూడా ఏదో ఒకటి చిన్నగా రావడం అలా చేసేది. కానీ దీని వల్ల కరెక్ట్ గా క్వాలిటీ కూడా కరెక్ట్ గా వస్తుంది. మంచిగా క్వాలిటీ బాగుంటుంది. ఈ కాయ క్వాలిటీ బాగుంటుంది, షైనింగ్ కూడా బాగుంటుందండి. మంచి షైనింగ్ వస్తుంది. మార్కెట్ కి తీసుకెళ్లారనుకోండి, డిమాండ్ ఏమైనా మారుతుందా? రెండు ఒకేలా తీసుకుంటారా? లేదండి, నా కాయకి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటారా, నా కాయ కొద్దిగా షైనింగ్ వచ్చి బాగా అట్రాక్షన్ ఉంటది. అట్రాక్షన్ అంటే అట్రాక్షన్ కదండి, నా కాయ దిగుబడి ఎక్కువ ఉంటుందండి. గ్రాఫ్టింగ్ వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది. అంటే ఏది కాయ షైనింగ్ బాగా పెరిగి ₹1 ఇంకా నా కాయని ₹1 రేట్ పెట్టైనా తీసుకుంటున్నారు. నారాయణ స్వామి గారు, ఇప్పుడు మీరు గతంలో నార్మల్ వంగ కూడా సాగు చేశారు కదా, అది దిగుబడి ఎట్లా వచ్చేది, అసలు దానికి మార్కెట్ లో ఎట్లా ఉండేది? ఇప్పుడు ఇది ఆల్రెడీ అర ఎకరం చేశారు కదా, దీని దిగుబడి ఎంత వస్తుంది? దీని దిగుబడి నాకు 300 దాకా వస్తుందండి. అది వచ్చేసి మామూలు వంగకి వచ్చేసి 80-90 దాకా వచ్చేది. కానీ ఈ గ్రాఫ్టింగ్ వల్ల నాకు కొద్దిగా దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. 300 దాకా వస్తుంది. 300 టన్నులు 3 టన్నులు వస్తుంది. 300 టన్నులు వస్తుంది. ఎకరానికి. అవును. అంటే కటింగ్లు ఎన్ని కటింగ్లు వస్తాయి, అదైతే ఎన్నాళ్ళు వస్తుందండి ఈల్డ్? అది ఈల్డ్ వచ్చేసి 1 సంవత్సరానికి వెళ్ళిపోతుందండి మామూలు వంగ అయితే. ఈ వంగ వచ్చేసి గ్రాఫ్టింగ్ వచ్చేసి 1 సంవత్సరం అయిపోతే కటింగ్ చేసుకోగానే మళ్ళీ ఆటోమేటిక్ గా మనకి పెరిగిపోతుంది. కటింగ్ చేస్తే మళ్ళీ పెరిగిద్దా? 3 సంవత్సరాల దాకా మనం దీని గ్రాఫ్టింగ్ ఉపయోగించుకోవచ్చు. 3 సంవత్సరాల దాకా మనం ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఇంకా అంటే వేరే మొక్క నాటుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఈ
గ్రాఫ్టింగ్ వల్ల. ఎందుకంటే భూమిలో ఏర్లు అనేవి బాగా ఇచ్చుకోపోతాయి కాబట్టి బాగుంటుందండి మొక్క. మామూలుగా మొక్కలు నాటుకున్న దగ్గర నుంచి దిగుబడి వచ్చేంత వరకు చూసుకుంటే కనుక ఆ వెరైటీ కనుక ఎకరానికి ఎన్ని మొక్కలు నాటుతారు, ఈ వెరైటీ మొక్కలు ఎకరానికి ఎన్ని నాటుతున్నారు, ఎంత దూరంలో నాటుకుంటారు కొంచెం వివరంగా చెప్పండి. నేను నార్మల్ వంగకు వచ్చేసి ఎకరానికి 8,000 దాకా 9,000 దాకా వేసుకునేవాడినండి మొక్కలు. ఓకే. కానీ గ్రాఫ్టింగ్ వల్ల 2,000 దాకా వేసుకుంటాను, 2,200 దాకా వేసుకుంటున్నాను. 2,000-2,200 వేసుకుంటున్నాను. మొక్క దూరం ఏమన్నా మారిందా? మారిందండి. అది అడుగు వేసుకున్నా కూడా, ఇది 2 అడుగులు వేసుకున్నా కూడా నాకు బెనిఫిటే కదా. ఓకే. అది అడుగు వేసుకున్నా కూడా ఇంత దిగుబడి రాదు. ఇది దానికన్నా కొద్దిగా 2 feet వేసుకున్నా కూడా నాకు దిగుబడి వస్తుంది. ఓకే. అంటే అది 8,000 మొక్కలు పెట్టే ప్లేస్ లో మీరు 2,000 నాటుకుంటున్నానండి. కానీ దిగుబడి మాత్రం పెరుగుతుంది. ఆ మొక్క ప్రైస్ ఎంత పడుతుంది, ఈ మొక్క ప్రైస్ ఎంత పడుతుంది? అది వచ్చేసి 80 పైసలు దాకా పడేదండి. 80 పైసలు. ఇది వచ్చేసి మనకు 6 రూపాయలు. అంటే నీకు ఒకసారి మొక్క కొంటే 3 సంవత్సరాల దాకా మొక్క కొనే అవసరం లేదు కదా మనకి. ఒకసారి కటింగ్ చేసుకున్నామంటే మళ్ళీ 3 సంవత్సరాల దాకా ఆటోమేటిక్ పెరుగుతూనే ఉంటుంది కదా. మళ్ళీ దాన్ని ఎందుకంటే ఒకసారి కటింగ్ చేసుకుంటే 1 సంవత్సరం తీసేసి మళ్ళీ ఇంకో సంవత్సరం మొక్క నాటుకోవాలి. సో అదంతా చాలా లాస్, కూలీలు ఎక్కువ లాస్. దానితో పాటు మనం బోధ చేసుకోవాలి, చాలా ఉంటాయి కదండి, అవన్నీ చాలా లాస్ వస్తాయి. సో ఇది ఒక్కసారి మనం బోధ చేసుకొని వంక పెట్టామంటే మళ్ళీ 3 సంవత్సరాల దాకా మనం కదిలిచ్చే పని లేదండి. ఓకే సార్. మరి ఇప్పుడు దీనికి ఎరువులు కానీ దానికి ఎరువులు కానీ ఖర్చు ఎట్లా వస్తుంది, లేకపోతే పురుగు మందుల ఖర్చులు కానీ లేకపోతే ఏమైనా స్ప్రేయింగ్ ఎట్లా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? నార్మల్ మనము వంగకు వచ్చేసి స్ప్రేయింగ్లు ఎక్కువ వాడేవాడి అండి. దీనికి మందులు అవసరం లేదు. ఎందుకంటే స్ప్రేయింగ్ ఇప్పుడు పురుగులు కూడా తక్కువ అండి దానికి. మామూలుగా స్ప్రేయింగ్ అసలు వాడతారు, తగ్గించి వాడతాం. ఎక్కువ వాడండి, తగ్గించి వాడి కంట్రోల్ గా పెట్టుకుంటామండి. ఏది పురుగు లేకుండా, కనీసం ఏరు పురుగు లేకుండా కూడా మేము నీట్ గా పెట్టుకోగలుగుతాం. అదైతే అట్లా ఉండేది కదండి. దానికి ఎక్కువ పురుగు పట్టేది అసలు వంగ కూడా పుచ్చులు పట్టేదండి. అది దీనికి పుచ్చులు అట్లాంటివి ఏమి ఉండవు. క్లారిటీ అంటే బాగుంటుందండి, నీట్ గా ఉంటుంది, షైనింగ్ కూడా బాగుంటుంది. మార్కెట్ లో వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ నాదే తీసుకెళ్తున్నారు. నారాయణ స్వామి గారు, ఇప్పుడు మీరు గత సంవత్సరం అయితే కనుక ఒక 1/2 ఎకరంలో గ్రాఫ్టింగ్ వేశారు, మిగతా దాంట్లో నార్మల్ వేశారు కదా. మీకు ఖర్చు కానీ ఈల్డ్ కానీ కంపేర్ చేస్తే దానికి ఎంత ఖర్చు వచ్చింది, దీనికి ఎంత ఖర్చు వచ్చింది, దీని ఈల్డ్ ఏమన్నా చెప్పగలరా? ఖర్చు ఏముందండి, రోజువారీ ఖర్చు మనం రాసుకోవట్లేదు, ఎంత వచ్చినా. అంటే సుమారుగా చూసుంటారు కదా, ఎక్కువ తక్కువ ఏమైనా తేడా తెలుస్తుంది కదా. తేడా అంటే ఎలా తెలుస్తుందండి, మనకి మామూలు ఖర్చు ఇప్పుడు ఈ రోజు దీనికి వచ్చింది ఎలా ఖర్చు పెట్టుకుంటే కాదు కదండి. రైతు వారికి కొట్టుకుంటా పోతుంటాం. అబ్జర్వ్ చేసిన దాని వరకు చూసుకుంటే అసలు తేడా ఉందా? తేడా ఉందండి. మనకి దీనికే ఎక్కువ మోతాదులో మందులు ఇచ్చేవాడిని, ఎందుకంటే బలం పెంచుకోవడానికి బలం మందులు ఇచ్చేవాళ్ళు, బాగా ఇచ్చేవాడిని. ఎందుకంటే ఒక సంవత్సరానికి కాదు కదా, మనం 3 సంవత్సరాల దాకా మన మొక్కను బాగా బలం ఉండాలి కదా. అది 1 సంవత్సరానికి అయితే తీసేస్తాం మనం, ఇది ఒక 3 ఏళ్ళ దాకా ఉండాలి కాబట్టి దీనికే బలం ఎక్కువ ఇచ్చేవాడిని. ఎందుకంటే ఈ కాయ కూడా షైనింగ్ కూడా వచ్చేది కాబట్టి నేను మార్కెట్ లో తీసుకెళ్ళినా కూడా నాకు వ్యాపారస్తుల దగ్గర నుంచి వాళ్ళ వ్యాపారస్తులు కూడా నాకు బాగా చెప్పేవాళ్ళు, అన్న ఇది కాయ ఏం తీస్తున్నారు, ఆ కాయ తక్కువ వస్తుంది, ఆ కాయ బాగలేదు, ఈ కాయ తీసుకురండి అని చెప్పేవాళ్ళు. ఒకేసారి 2 వెరైటీలు ఉన్నాయి కాబట్టి 2 తీసుకెళ్ళేవాడిని. దీనికి బాగా పేరుండేది, దాని తక్కువ ఉండేది. ఎందుకంటే దానికి వాళ్ళు ఎక్కువ వ్యాపారస్తులు రేటు తక్కువ ఇచ్చేవాళ్ళు, నాకు దీనికి గ్రాఫ్టింగ్ వంగకి కొద్దిగా రేట్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మామూలు వంగ కన్నా గ్రాఫ్టింగ్ వంగకి కొద్దిగా రేట్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం వీడియో చూస్తున్నటువంటి రైతులకి గ్రాఫ్టింగ్ వంగ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, వేసుకోమంటారా? ఇప్పుడు మీరు గతంలో అయితే 3 ఎకరాల వరకు గ్రాఫ్టింగ్ వేసేవారు, మరి ఇప్పుడు ఎకరం 1/2 ఎకరమే చేస్తున్నారు కదా, మరి మొత్తం కూడా గ్రాఫ్టింగ్ వంగ వేయలేదు ఎందుకని? లేదండి, ఇంకా కూరగాయలు ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి ఇలాంటివి ఉంటాయి కదండి, అందుకు ఇప్పుడు మనకు కావాల్సినవి పచ్చిమిర్చి, టమాటో ఉంటాయి, టమాటో కూడా నాటుకుంటున్నాను. సో దాంతో పాటు మీరు కూడా రైతులు ఎవరైనా ఉన్నా కూడా గ్రాఫ్టింగ్ వంగ కూడా నాటినారంటే మంచి దిగుబడి వస్తుంది చాలా వరకు. ఎందుకంటే ఒకసారి మనం నాటినామంటే 3 ఏళ్ల దాకా మనం ఇంకా కదిలిచ్చే పని ఉండదండి. ఎందుకంటే ఒకసారి మందులు బాగా వదిలినామంటే, డ్రిప్ మందులు కానీ ఇంకా మామూలు స్ప్రేయింగ్ కానీ మంచిగా చేసినామంటే, మొక్కను కాపాడుకున్నామంటే 3 ఏళ్ల దాకా మనము మొక్కని బాగా వేసుకోవచ్చు, బాగుంటుందండి. ఖర్చు అయితే మాత్రం తగ్గుతా ఉంది. యావరేజ్ గా దానికి దీనికి ఈల్డ్ ఎంత డిఫరెన్స్ రావచ్చు అంటారు సుమారుగా? మామూలు వంగకి అయితే 80 నుంచి 90 దాకా వచ్చేదండి నాకు, 80 నుంచి 90 ఎకరానికి. లాస్ట్ ఇయర్ 1/2 ఎకరం వేసారు కదా, 1/2 ఎకరం మీద ఎంత వచ్చింది? 1/2 ఎకరానికి నాకు 100 నుంచి 150 దాకా వచ్చిందండి. 100 నుంచి 150 దాకా వచ్చింది నాకు బాగా. దాదాపుగా 2-3 అంతలు పెరిగింది. ఎందుకంటే మొక్కకు బాగుంటుంది కాబట్టి మనం పోషక. అంటే మీకు 150 దాకా అంటే ఒక మొదటి సంవత్సరం వరకు చెప్తున్నారు, మొదటి సంవత్సరం మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుందండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఈల్డ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే ఒక సంవత్సరానికి వచ్చేసి అది సంవత్సరంలో వచ్చేటువంటి కాపు ఇది 3 సంవత్సరాలు వస్తూనే ఉంటుంది. థ్యాంక్స్.
ఫ్రెండ్స్ చూసారు కదా, నారాయణ స్వామి గారు అయితే కనుక గ్రాఫ్టింగ్ వంగ సాగు చేస్తారు. మామూలు వంగ సాగు చేసినప్పుడు ఏంటంటే ఈల్డ్ సరిగా వచ్చేది కాదు, మొక్క పెద్దగా పెరిగేది కాదు, మొక్కలు కూడా ఎక్కువ పెట్టాల్సి వచ్చేది, పెద్దగా తెగుళ్ళు పురుగులు అనేది మందుల ఖర్చు అనేది ఎక్కువ పెరిగిపోతుండేది. కానీ గ్రాఫ్టింగ్ వంగ అయితే ఏంటంటే కనుక గ్రాఫ్టింగ్ వంగ బాగా చెట్టు బాగా చేయటం, బాగా ఎక్కువ కొమ్మ చేయటం, ఎక్కువ పూత కాత రావటం వల్ల ఈల్డ్ అయితే పెరిగిందని చెప్తున్నారు. ఈయన గత సంవత్సరం అయితే కనుక 1/2 ఎకరంలో అయితే కనుక ఈ వంగ అయితే వేసుకోవడం జరిగింది. మామూలు వంగ అయితే కనుక చూసుకుంటే కనుక ఎకరానికి ఒక 80 టన్నుల నుంచి 100 టన్నుల వరకు దిగుబడి వచ్చేది. కానీ ఈ గ్రాఫ్టింగ్ వంగ 1/2 ఎకరంలోనే 100 పైగా దిగుబడి అయితే 100 టన్నుల పైగా దిగుబడి అయితే వచ్చిందని చెప్తున్నారు. రెండోది పాత ఏంటంటే ఒక 8-9 నెలల నుంచి సంవత్సరం వరకు దిగుబడి వచ్చిన తర్వాత తోట తీసేసి మళ్ళీ నాటుకోవాల్సి వచ్చేది. కానీ ఇది ఒకసారి నాటిన తర్వాత చెట్టు బాగా పెరిగిన తర్వాత మళ్ళీ కింద కట్ చేసేసుకుంటే మళ్ళీ కాపు అయితే రావడం జరుగుతుంది. అలా మొత్తం 3 సంవత్సరాల వరకు ఒకే మొక్కను అయితే కనుక మనం ఈల్డ్ తీసుకోవచ్చు అని చెప్పేసి రైతు నారాయణ స్వామి గారు చెప్తున్నారు. అలాగే దిగుబడి అది మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే కాయ మంచి షైనింగ్ సైజు బాగోవటం వల్ల రేటు కూడా ₹1 అదనంగా వస్తుంది. వ్యాపారులు కూడా ఈ వంగ తీసుకోవడానికి త్వరగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి నారాయణ స్వామి గారు చెప్తున్నారు. ఈయనైతే కనుక బత్తులపల్లిలో ఉన్నటువంటి ఆర్క నర్సరీలో అయితే కనుక మొక్కలు తీసుకోవడం జరిగింది. ఆ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఎవరైనా ఈ గ్రాఫ్టింగ్ వంగ కానీ లేకపోతే మిర్చి లేకపోతే టమాటా కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.